నమస్తే. బండ్ల గణేష్ వర్సెస్ ప్రకాష్ రాజ్. బండ్ల గణేష్ వర్సెస్ ప్రకాష్ రాజ్. ఈ బండ్ల గణేష్ ప్రకాష్ రాజ్ మధ్య జరుగుతున్న గొడవ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఈస్ అటాక్ బై బండ్ల గణేష్. బట్ ప్రకాష్ రాజ్ ఇతనికి ఎప్పుడు రెస్పాండ్ అవ్వాలి. ఇతను వన్ సైడెడ్ ట్వీట్లు కొడుతున్నాడు. ఎవరు? బండ్ల గణేష్ ప్రకాష్ రాజ్ని టార్గెట్ చేసి. బట్ ప్రకాష్ రాజ్ ఇతనికి ఎప్పుడు రిప్లై ఇవ్వాల. ప్రకాష్ రాజు పవన్ కళ్యాణ్కి రిప్లై కొడుతుంటే బండ్ల గణేష్ ప్రకాష్ రాజుని కొడుతున్నాడు. బట్ అతనైతే ఇతనికి రిప్లై ఇట్లా. ఓకే, ఎందుకు అనేది మనకు తెలియదు. అంటే ఎందుకు చిన్నోడు ఇతనికి మనం ఎందుకు రిప్లై ఇవ్వాలనుకుంటున్నాడా లేదని మనకి వాట్ ఎవర్ ద రీజన్ ఈజ్ దాట్. 2026 జూన్లో తెలంగాణ పాలిటిక్స్లో అప్పుడు ప్రకాష్ రాజ్ గారు, పవన్ కళ్యాణ్ గారు, నేను ఇక్కడ తెలంగాణకు వచ్చి ఇక్కడ రాజకీయం చేయబోతున్నాను అన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక కామెంట్ చేశారు. ఏమని? ప్రకాష్ రాజ్ గారు ఒక కామెంట్ చేశారు. యు ఆర్ కమింగ్ ఫైన్, బట్ టెల్ us ఫస్ట్, ఆర్ యూ కమింగ్ ఎలోన్ ఆర్ విత్ ఎన్ ఎలియన్స్ ఆర్ విత్ సపోర్ట్, దెన్ కమ్. ప్రకాష్ రాజ్ గారు ఏమన్నారు? మీరు ఇక్కడ తెలంగాణలో రాజకీయం చేస్తారు కరెక్టే, ఒక్కరే వచ్చి పోటీ చేస్తారా, ఎలియన్స్తో వచ్చి చెప్తారా, ఎవరు మద్దతుతో వస్తున్నారో చెప్పి రండి అని ఆయన ఒక ట్వీట్ చేశాడు. దానికి బండ్ల గణేష్ ట్వీట్ చేశాడు. ఏమంటే, వై డూ యూ ఇంటర్ఫియర్ ఇన్ ఎవ్రీథింగ్? ప్రతి దాంట్లో నువ్వు ఎందుకు ఇంటర్ఫియర్ అవుతావు? నీకు చెప్పడానికి నువ్వెవరువి? నువ్వు తమిళియనా, కన్నడ, తెలుగా? అసలు నువ్వెవరు? నువ్వేమైనా కలెక్టర్వా, ప్రైమ్ మినిస్టర్వా? ప్రతి దాంట్లో జడ్జిమెంట్ ఇవ్వడానికి నీ పని నువ్వు చూసుకో, పక్క వాళ్ళ దాంట్లో చేయబెట్టగాక అన్నట్టుగా అర్థం వచ్చేటట్టుగా పోస్ట్ చేశాడు బండ్ల గణేష్. దానికి ప్రకాష్ రాజ్ అసలు రిప్లై ఇవ్వడా. మళ్ళీ ఈ రావణ్ అరెస్ట్ అప్పుడు మళ్ళీ ప్రకాష్ రాజ్ ఇంకొక ట్వీట్ చేశాడు. ఏమని? వీఆర్ టైర్డ్ ఆఫ్ ఏమని అరెస్ట్ ఆఫ్ యూట్యూబ్ దాని మీద ఏదో ఒక వీడియో రిలీజ్ చేశాడు. మీరు ఎందుకు కేసులు పెడుతున్నారనేది. దానికి మళ్ళీ బండ్ల గణేష్ దీన్ని మళ్ళీ ఇంకోటి ఏదో పోస్ట్ చేశాడు. ఏమన్నాడు? నీ ఓవర్ యాక్టింగ్ తట్టుకోలేకపోతున్నాము, నీ డ్రామా మరీ ఎక్కువైపోయింది, దీన్ని భరించడం కష్టం, నువ్వు లిమిట్స్ క్రాస్ చేస్తున్నావు, నీ మీద గౌరవం పోతుంది ప్రజలకి, ప్రతి దాంట్లో నువ్వు ఇంటర్ఫియర్ అవగాకు అని మళ్ళీ పోస్ట్ చేశాడు బండ్ల గణేష్. ప్రకాష్ మళ్ళీ పడుచుకోవాలి అతన్ని. ఓకే, మూడోది మళ్ళీ అతను ప్రకాష్ రాజ్ ఏదో అన్నాడు దీనికి, ఈ యొక్క పవన్ కళ్యాణ్ మీద, జనసేన మీద. మళ్ళీ ఇతను బండ్ల గణేష్ మళ్ళీ పోస్ట్ చేశాడు. ఏమని? ప్రతి దాంట్లో ఏలు పెట్టగాకు, ప్రతి దాంట్లో దూరగాకు, నువ్వు హీరోలాగా బిహేవ్ చేయగాకు, నీ లిమిట్స్ నువ్వు తెలుసుకో, ఓవర్ యాక్షన్ చేయగాకు, నువ్వు చేయబెడతానికి ప్రతి దాంట్లో నువ్వేమైనా అధికారివి కాదు అన్న మీనింగ్ వచ్చే విధంగా అతను రకరకాల ట్వీట్లు చేస్తున్నాడు బండ్ల గణేష్. బట్ ప్రకాష్ రాజ్ అయితే మళ్ళీ ఇతను ఎవరో నాకు తెలియదు అన్నట్టుగా ఉన్నాడు. అతను గారు రెస్పాండ్ అవ్వట్లా. ఓకే, ఇప్పుడు నాకు ఒక డౌట్ వచ్చింది. ఇప్పుడు ఇంతకీ ఎవరు ఓవర్ యాక్షన్ చేస్తున్నారు అనేది ఇక్కడ ఒక పెద్ద డౌట్. ఇప్పుడు ప్రకాష్ రాజ్ రెస్పాండ్ అయిపోయినా ప్రతిదానికి ట్వీట్ చేస్తున్న బండ్ల గణేష్ది ఓవర్ యాక్షనా, లేదంటే ఇప్పుడు ప్రకాష్ రాజ్ గారిది ఓవర్ యాక్షన్ అనేది నేను కూడా కన్ఫ్యూజన్లో ఉన్నా ఇప్పుడు ప్రస్తుతానికి. ఓకే, సరే, నువ్వు వీళ్ళిద్దరు ఏం మాట్లాడుకున్నారో నేను చెప్తున్నా. బండ్ల గణేష్ గారి గురించి మనం కొద్దిగా జాగ్రత్తగా ఆలోచిస్తే, ఇతను యాక్చువల్గా నేను కాంగ్రెస్ పర్సన్ని, కాంగ్రెస్ వ్యక్తిని, కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ అధికారంలో రాకపోతే బ్లేడ్తో కోసుకుంటా అన్నాడు. మీకు తెలుసు. ఓకే, కాంగ్రెస్ అధికారంలో అయితే బ్లేడ్తో కోసుకుంటా అన్నాడు అనమాట. సరే, ఆ తర్వాత అతను ట్రోల్ చేశారు, బ్లేడ్ అని చెప్పి ఏదో ట్రోల్ చేశారు. తర్వాత అతను వ్యక్తిగతంగా కాంగ్రెస్ అతను. బట్ పర్సనల్గా నేను పవన్ కళ్యాణ్ ఫ్యాను, పవన్ కళ్యాణ్ నాకు బాసు, పవన్ కళ్యాణ్ నాకు దేవుడు అని చాలాసార్లు చెప్పాడు. నాకు దేవుడు అని చెప్తాడు పవన్ కళ్యాణ్. ఇక్కడ అతను క్లియర్గానే ఉన్నాడు. పార్టీ వేరు, నా వ్యక్తిగతం వేరు అని చెప్తున్నాడు. ఇప్పుడు అయినప్పుడు కూడా ఎక్కడో ఒకసారి లింక్ మిస్ అయ్యింది. బండ్ల గణేష్ గారు పబ్లిక్గా పవన్ కళ్యాణ్ గారు నా మెంటారు, కాంగ్రెస్ పార్టీ నా వ్యక్తిగతము, దానికి దీనికి సంబంధం లేదని అతను చెప్పినప్పటికీ కూడా కాంగ్రెస్లో చేరి రాజకీయం కోసం నేను కాంగ్రెస్లో చేరాను కాబట్టి 2018లో తెలంగాణ
పోటీ చేసినప్పుడు, తెలంగాణలో ఎన్నికలు జరుగుతున్నప్పుడు, మళ్ళీ 2024 తెలంగాణలో ఎన్నికలు జరుగుతున్నప్పుడు, పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ తరపున అతను ప్రచారం చేసినప్పటికి కూడా, బట్ స్టిల్ పవన్ కళ్యాణ్ మీద ఉన్నటువంటి అతని అభిమానాన్ని మాత్రం అతను వదులుకోకుండా మాట్లాడుతున్నాడు. ఎంత మాట్లాడినా ఎందుకు అంటే దానికి కొంత కారణాలు. గబ్బర్ సింగ్ లాంటి సినిమా తీసి తనకి బ్రేక్ ఇచ్చింది పవన్ కళ్యాణ్ అని చాలాసార్లు చెప్పడం, పర్సనల్గా వ్యక్తిగతంగా నాకు అతను మంచి రిలేషన్షిప్ ఉందని చెప్పడం, ఇవన్నీ చెప్తున్నాడు. కరెక్ట్ అయిన నువ్వు సినిమాలు పాలిటిక్స్ వేరువేరైనప్పటికీ, సంబంధాలు వేరువేరైనప్పటికీ కూడా రిఫ్లెక్షన్ అనేది రెండింటికి ఈక్వల్గా కనబడాలి కదా. ప్లాట్ఫామ్ మీద ఉన్నప్పుడు మాట్లాడాలి కదా, అది మాట్లాడతలేదు. ఎందుకు ఇక్కడ గతంలో బీజేపీ మీద ఇతను కొన్ని కామెంట్లు చేశాడు. ఎవరు? బండ్ల గణేష్ బీజేపీ మీద కామెంట్ చేశాడు. ఏమని? బీజేపీ సపోర్టర్స్ పొలిటికల్ ఏమంటారు, బీజేపీని ఏమన్నాడు, వాళ్ళొక్కరే హిందువుల కరెక్ట్గానండి, ఏమన్నాడు, బీజేపీ వాళ్ళొక్కరే హిందూ మతానికి రిప్రజెంటేటివ్సా అన్నాడు ఇతను. జాగ్రత్త. 2018 ఎన్నికలప్పుడు కాంగ్రెస్ తరపున అతను ప్రచారం చేస్తున్నప్పుడు బీజేపీ వాళ్ళని, టీఆర్ఎస్ వాళ్ళని రెండిద్దరిని కలిపి కాంగ్రెస్కి క్యాంపెయిన్ చేస్తున్నాడు కాబట్టి సర్కాస్టిక్గా బీజేపీ వాళ్ళని తిట్టాడు అతను. 2014లో హిందూ మతం అంటే మీరేనా, మా కాంగ్రెస్ హిందూ మతం కాదా, హిందూ మతానికి మీరే రిప్రజెంటేటివ్సా, మేం కాదా అని అతను ప్రశ్నించాడు. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ అదే చెప్తున్నాడు కదా. పవన్ కళ్యాణ్ చెప్పేది అదే కదా. భారతదేశంలో హిందూ మతానికి రిప్రజెంటేటివ్స్ మేమే అంటే, ఎన్డీఏ అంటే జనసేన ప్లస్ బీజేపీ మేమే అన్నట్టుగా మాట్లాడుతున్నాడు కదా. మేమే రిప్రజెంటేటివ్స్ అన్నాడు కదా పవన్ కళ్యాణ్. మరి మేమే రిప్రజెంటేటివ్స్ అని బీజేపీ పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఎన్డీఏ వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు కాంగ్రెస్లో ఉన్న ఇతను మరి దాన్ని ప్రశ్నించడా? పవన్ కళ్యాణ్ గారు మీరేనా రిప్రజెంటేటివ్స్, కాంగ్రెస్ వాళ్ళు కాదా అని పవన్ కళ్యాణ్ అంటాడా? రేపొద్దున ఎన్నికలు వచ్చినప్పుడు అయితే క్వశ్చన్ మార్క్. ఎందుకు? రేపొద్దున పోటీ చేయబోతున్న తెలంగాణలో చెప్తున్నాడు కదా, నేను రాజకీయం చేస్తానని. తెలంగాణలో రాజకీయం చేసినప్పుడు కాంగ్రెస్ తరపున బండ్ల గణేష్ ఉంటాడు. చెప్పాడు రాజకీయంగా నాకు వ్యక్తిగతం కాంగ్రెస్ అని. అతను నా ఫ్యాన్ అన్నాడు. రేపొద్దున పవన్ కళ్యాణ్ కూడా అదే అంటాడా బండ్ల గణేష్? ఏమని? నువ్వేమన్నా హిందూ మతానికి సనాతన ధర్మానికి నువ్వే రిప్రజెంటేటివా, కాంగ్రెస్ కాదా అని బీజేపీని అన్నట్టుగా ఆ రోజు ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంటాడా బండ్ల గణేష్ అనేది మనం వెయిట్ చేసి చూడాలి. వీ టు వెయిట్ అండ్ సీ వాట్ హీ డస్. కాబట్టి సరే, ప్రకాష్ రాజ్ గురించి మాట్లాడదాం. ప్రకాష్ రాజు చాలాసార్లు బీజేపీని విమర్శించినప్పుడు ఇతని నేను యాంటీ బీజేపీ అన్నాడు కదా బండ్ల గణేష్. ఏ రోజున అప్రిషియేట్ చేశాడా ప్రకాష్ రాజుని? బండ్ల గణేష్ గారు ప్రకాష్ రాజు గారిని అప్రిషియేట్ చేస్తూ ఏ రోజున్నా ట్వీట్ చేశాడు. ఎందుకంటే చాలాసార్లు బీజేపీని అపోజ్ చేశాడు కదా ప్రకాష్ రాజు. బండ్ల గణేష్ కాంగ్రెస్ అన్నాడు కదా, అప్రిషియేట్ చేయాలి కదా. ఒక్క పోస్ట్ కన్నా ప్రకాష్ రాజుని అపోజ్ చేశాడా, ఆమెను ప్రైజ్ చేశాడా, అప్రిషియేట్ చేశాడా? బండ్ల గణేష్ చేయలా. అంటే అర్థం ప్రకాష్ రాజు వాళ్ళ అపోనెంట్ అయిన బీజేపీని అన్నా కూడా ఇతను అప్రిషియేట్ చేసేంత మనసు లేదు. అంటే ఎక్కడో పర్సనల్గా ఉంది వీళ్ళకి, అంతే కదా. పర్సనల్గా ఎక్కడో ఉంది. సరే, వాళ్ళని అప్రిషియేట్ చేయలేదు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ అప్రిషియేట్ చేయలేదు, కాంగ్రెస్ని సపోర్ట్ చేశాడు ఇతను. కాంగ్రెస్ని సపోర్ట్ చేశాడు ఎవరు? ప్రకాష్ రాజ్. అప్పుడప్పుడు రాహుల్ గాంధీనికి సపోర్ట్గా పోస్ట్ చేస్తూ ఉంటాడు. అప్పుడు బండ్ల గణేష్ ప్రకాష్ రాజ్ని ఏమైనా అప్రిషియేట్ చేశాడా? నేను కాంగ్రెస్ గెలవకపోతే గొంతు కోసుకుంటానన్నంత వీరాభిమాని కాంగ్రెస్కి రాహుల్ గాంధీని సపోర్ట్ చేసినప్పుడు ప్రకాష్ రాజు అతనికి సపోర్ట్ చేశాడా బండ్ల గణేష్? చేయలే. అంటే పార్టీ వేరు, అభిమానం వేరు. నేను కాంగ్రెస్ వాడిని, బట్ నేను పవన్ కళ్యాణ్ భక్తుని అని ఆయన చెప్పినప్పటికీ కూడా రెండు బ్యాలెన్స్డ్గా అయితే లేవు. హీఈస్ మోర్ ఫ్యాన్ ఆఫ్ పవన్ కళ్యాణ్ దాన్ ఏ కాంగ్రెస్ మ్యాన్. కాంగ్రెస్ వాడు అనేది చిన్నది, పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అనేది పెద్దది. అతని యొక్క ట్వీట్లను బట్టి మొత్తం కనిపిస్తుంది.
అంటే నువ్వు కాంగ్రెస్ కావాలి, పవన్ కళ్యాణ్ కావాలి, తెచ్చుకోవాలంటే పవన్ కళ్యాణ్ కావాలంటాడు అనేది ఒకటి అర్థమవుతుంది మనకి. ఊరికి కాంగ్రెస్ అని చెప్పి చెప్తున్నాడు అంతే. పవన్ బండ్ల గణేష్ అంతవరకు మనకు అర్థమైంది. సరే, ఎనివే జస్ట్ వీళ్ళిద్దరు ట్వీట్లను బట్టి నేను ఇది గమనిస్తున్నాను. వీళ్ళిద్దరు ఏం ట్వీట్లు చేసుకున్నారని చూస్తాను. ఇద్దరు కాదు, ఇతనొక్కడు ప్రకాష్ రాజ్ నువ్వు ఓవరాక్షన్ చేయక అని చెప్పి అతను అంటున్నాడు. ఇతను ఓవర్గా ట్వీట్ చేస్తున్నాడు బండ్ల గణేష్. అతను అయితే పట్టించుకోవట్లేదు ఇతన్ని. అది జరుగుతుంది. థ్యాంక్ యూ, నమస్కారం.